మూడోది ఏంటి తెలుసా? దేవుని మార్గములో నడుచుట కొరకు దేవుడు దీర్ఘాయునిస్తాడు. ఏమిస్తారట? దేవుని మార్గములో నడుచుట వలన దీర్ఘాయునిస్తాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33వ వచనం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33వ వచనం, చివరి వచనం. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడని యెహోవా ఆజ్ఞాపించినట్లును చేయుటకు జాగ్రత్త పడవలను. మీరు స్వాధీనపరచుకుపోవు దేశములో మీరు జీవించటం మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లును మీ దేవుడని యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ ప్రాంతంలో ఉన్నామో, ఏ గ్రామంలో ఉన్నామో, ఏ వీధిలో ఉన్నామో, కుడికే గాని ఎడమకే కాని తిరగక నేనున్న ప్రాంతంలో దీవించు ప్రభువా, నేనున్న ప్రాంతంలో నా ఆయుష్ను పెంచు ప్రభువా అని ప్రార్థన చేస్తావు. కానీ అక్కడ మెలకలుగా ఒక 2 కండిషన్ ఇచ్చాడు. ఏంటి కండిషన్? మొదటి కండిషను, కుడికే గాని ఎడమకే కాని తిరగక యెహోవా ఆజ్ఞాపించినట్లును చేయుటకు జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. అక్కడ 2 ఆజ్ఞలు పెట్టినాడు. దేవుని మార్గంలో చక్కగా వెళ్ళు, కుడికి గాని ఎడమకు గాని వెళ్ళకుండగా నువ్వు జాగ్రత్తగా దేవుని మార్గములో నువ్వు నడుచుకోవలను. మనం ఆయుష్ పొందాలంటే కుడికి గాని ఎడమకు గాని వెళ్ళకుండగా దేవుని మార్గములో దేవుడు ఏదైతే ఆజ్ఞాపించినాడో, దేవుడు ఏదైతే మనకు బోధించినాడో, దేవుడు నీతో మాట్లాడుచున్నాడో ఆ మాటలను బట్టి నువ్వు అంగీకరించి నువ్వు నడుచుకున్నాడలా నీకేం కలుగుతుంది? దీర్ఘాయువు కలుగుతుంది. ఏం కలుగుతుంది? దీర్ఘాయుష్రుతులుగా అవుతావు. ఎక్కడ కలుగుతావు? నీవు దేశములో, ఎక్కడైతే మీరు స్వాధీనపరచుకునబో దేశములో మీరు జీవించటం మేలు కలిగి, ఎక్కడైతే నువ్వు కలిగి ఉన్నావో అక్కడ దేవుడు నీకు ఆయుష్ను ఇచ్చాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం చూస్తాం, వెళ్తాము. బైబిల్లో నయోమి వెళ్ళినది, కరువు వచ్చింది, వెళ్ళింది. ఎక్కడి నుంచి? బెత్లెహేముని విడిచిపెట్టింది కదా, విడిచి వెళ్ళింది. ఏదో సంపాదించుకుని వెళ్ళింది. ఆ దేశంలో ఆయుష్ తన భర్తకున్నదా, కుమారులకున్నదా? నడుచుకున్నావా? ఓర్చుకున్నావా? నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఏ ప్రాంతంలో అయితే కొలిగినావో, దేవుడు నీకు ఆయుష్ను ఇవ్వాలంటే నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా దేవుని మార్గంలో నువ్వు నడుచుకునే ప్రయత్నం చేయి. దేవుడు నీకు ఆయుష్ను ఇవ్వగలుగుతాడు. 4